నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవుతుంది. మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, భయ్యా సన్నీ యాదవ్ అంటే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, పాకిస్తాన్కి వెళ్ళిండు, 2 months ఉండి అక్కడ యుద్ధం జరిగే ముందు ఉన్నాడు. అది అని తాజాగా ఒక వీడియో బయటపడ్డది. ఆయనకు అది మైనస్తో పాటు ప్లస్ కూడా తీసుకొస్తుంది. ఆ వీడియో పాకిస్తాన్కి వెళ్ళి మాట్లాడినాడు, గట్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో అంటే హిందూస్ అంటే ఏంది, హిందుస్థాన్ అంటే ఏంది, ఆయుర్వేద లేకపోతే ఈ వేదాలు ఇవన్నిటి గురించి మాట్లాడినాడు. ఏమంటారు మేడం దీనిపైన? ఏదైనా అతను పాకిస్తాను వెళ్ళడం వెనకమాల ఒక వ్యూహం ఉంది. ఉందా మేడం? అతనికి లేదు, ఓకే, వాళ్ళకుంది. యూట్యూబర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ చేత వాళ్ళ దేశం వచ్చేటట్లు చేసి రప్పించుకుని వీడియోలు చేయించుకొని ఇప్పుడు అక్కడికి వాళ్ళు తిరుగుతున్న క్రమంలో వాళ్ళని వాడుకోవాలి అనే ఉద్దేశంలోనే ఇప్పుడు ఈ మొత్తానికి లీడరు ఈ జ్యోతి మల్హోత్రా, సిండికేట్ లీడరు, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకుంది. ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఉందో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయించింది. అయితే ఇప్పుడు మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఎలా చేసినా నేరమే. దేశ భద్రతకి సంబంధించి, దేశ సమగ్రతకి సంబంధించి ఎవ్వరు తప్పు చేసినా, ఎవ్వరు అందులో భాగస్వాములైనా వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు. ఇంక దీనిలో రాజీ లేదు, నెగోషియేషన్ లేదు, మనోడా పరాయుడా అనేది లేదు. ఈ విషయంలో భయ్యా సన్నీ యాదవ్ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. అతను డబ్బు సంపాదించాలి ఏమైనా సరే అనే ఒక మోజులో నేను చాలా దేశాలు తిరిగాను, పాకిస్తాన్ కూడా వెళ్ళాలి, పాకిస్తాన్ వెళ్ళడానికి ఇతను ప్రయత్నం చేసినట్లు, అతనికి అవకాశం దొరకనట్లు, దానికోసం అని చెప్పి ఈ జ్యోతి మల్హోత్రా ఇతను కాంటాక్ట్ చేసి నీకు నేను ఇప్పిస్తాను, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి చేయటము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను స్పీచెస్ ఇతను వినటము, ఇతని బ్లాగ్లో ఆ స్పీచెస్ పెట్టటము, ఇవన్నీ వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో మనంత గనులు లేరు అనుకుంటారు. ఇప్పుడు ఈ రోజుకి ఇతను వాంటెడ్గా ఇవన్నీ చేశాడా లేకపోతే జ్యోతి మల్హోత్రా చెప్తే చేశాడా అనేది ఇంకా తేల్లా. అంటే ఇతను ఇన్నోసెంట్ విజిటరా, లేదు అనుకుంటే విల్ఫుల్గా అక్కడికి వెళ్ళాడా, ఆ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి అనేది ఇంతవరకు తేల్లా. జ్యోతి మల్హోత్రా విషయంలో తేలిపోయింది. ఇప్పుడు ఇతన్ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకు అనుమానం వస్తే చాలు, వీడు చేశాడా, వీడి కల్ప్రిట్టా, అవునా కాదా అనే దాంతో సంబంధం లేదు, వీడు ఉన్నాడా అక్కడ, ఇంత ఆధారం దొరికినా చాలు తీసుకెళ్తారు. వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి ఎన్ఐఏకి. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అబ్బాయి ఆచూకీ చెప్పండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కేసు వేస్తే కూడా ఎన్ఐఏ మా దగ్గరే ఉన్నాడు, ఎక్కడున్నాడో చెప్పము అనే హక్కు కూడా ఉంది ఎన్ఐఏకి. అథారిటీ ఉంటుంది. మామూలు కోర్టులు ఆషామాషి కోర్టులు కాదు. ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తిని ఎక్కడైనా మిస్సింగ్ అయ్యాడు, పోలీసులే తీసుకెళ్ళి చెప్పట్లేదు అంటే లేదు, ఇంకెవరైనా దాచిపెడితే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయొచ్చు. కోర్టు చెప్తుంది 24 గంటల్లో, పోలీసులకి 24 గంటలు కాకపోతే 36 గంటల్లో ఆ మనిషి ఎక్కడున్నాడో తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి అంటది. కానీ ఈ విషయంలో హెబియస్ కార్పస్ వేయటానికి కూడా లేదు ఎన్ఐఏ మీద. దేశానికి సంబంధించింది కాబట్టి, దేశ భద్రతకు సంబంధించింది కదా. మన దేశభక్తి గురించి, మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి దేశభక్తిని మనం చాటుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో వనరుల్ని మనం అనుభవిస్తూ ఈ దేశంలో బతుకుతున్నందుకు గాను మనము ఈ దేశానికి మన దేశభక్తిని మనం చాటుకోవాలి. అది మన బాధ్యత. హక్కులు ఎలా ఉంటాయో మనుషులకి బాధ్యతలు కూడా ఉంటాయి. మన బాధ్యత అది. అతను బాధ్యత విస్మరించి పాకిస్తాను వెళ్ళి అక్కడ ఏం చేశాడు, అక్కడ పైగా అక్కడ యూనివర్సిటీలో
అతను స్పీచ్ ఇచ్చాడు. అవును మేడం. అసలు మామూలుగా ఆషామాషిగా ఇండియా నుంచి వచ్చారు అని అంటే పాకిస్తాన్ వాళ్ళు అంత ఈజీగా అవకాశం ఇవ్వరు. మరి అతనికి అవకాశం ఎందుకు ఇచ్చారు అంటే ఏదో మతలబు ఉంది అక్కడ. ఆ మతలబులో ఇతను ఎంత తెలుసు తెలియదు అనేది రేపు విచారణలో తేలుతుంది. ఓకే. అందుకే కొంచెం పిచ్చినాయనలారా మేము హఠాత్తుగా డబ్బులు సంపాదించాలి, దేశాలు తిరగాలి, ఇవన్నీ మీరు పెట్టుకుని తప్పటడుగులు మట్టుకు వెయ్యొద్దు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచి నీళ్లు తాగమని చెప్తారు. ఎందుకు? పరిగెత్తి పాలు తాగితే మూతి కాలుతుంది, అంతే కదా. నువ్వు నిలబడి నీళ్లు తాగు, ఏమవుతుంది? జీవితం చాలా ఉంది, చిన్న వయసు, ఇంకో 10 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం చుట్టూ రావచ్చు. అంత అర్జెంట్ ఏమొచ్చింది నీకు? పైగా ఇది ఓన్లీ అతను ట్రావెలాగ్ చేస్తున్నాడు అనేదే అనుకోవడానికి లేదండి. అతనికి డబ్బులు పిచ్చి, డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు సంపాదించే దీంట్లో మనం ఎవరితో మాట్లాడుతున్నామో, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మనం ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళ కాదా, జెన్యూనా కాదు చూసుకోనా. నేనేమైనా ప్రమాదంలో పడతానా? ఎంతసేపు ఒక సాహసమైన యాత్ర, సాహసోపేతమైన చర్య. సాహసం అంటే ఇవాళ ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారు. ఇంకా వాళ్ళ క్వశ్చనీర్కి సమాధానాలు చెప్పేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. నువ్వు ఎంతో నిర్దోషివైతే తప్పితే నువ్వు బయటపడడం కష్టం. ఇంత దొరికినా వాళ్ళు అయితే వదలరు. కానీ చాలా ప్రియారిటీ ఇచ్చినట్టుగా మేడం సన్నీ యాదవ్కి. ఎవరు? అక్కడ పాకిస్తాన్లో ఇస్తారు మరి. పొరుగుంటి పొలకూరలు వచ్చు కదా. ఇప్పుడు మనకు వేరే దేశం నుంచి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, ఏడు మన వాళ్ళు ఎంత రాయల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అదే మరి. కాకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు అలా వీళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. అది జరిగింది. ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం, అన్నీ బయటకు వస్తాయి. చెప్పాల్సిందే కదా జ్యోతి. అసలు వీటన్నిటికన్నా ముందు ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, ఎవడైతే పాకిస్తాన్ రాయబారి ఉన్నాడో వాడు నీ పద్ధతి మాకేం నచ్చలేదు, నువ్వు పెట్టబెడ సర్దుకుని పో అన్నారు అతన్ని. ఆ పో అనుకోకుండా అతన్ని ఉంచేయాల్సింది ఇక్కడ. ఉంచితే ఆ కేక్ పట్టుకెళ్ళినోడు ఉన్నాడే వాడిని ఉంచేయాల్సింది ఇక్కడ. కానీ మన న్యాయ వ్యవస్థలో ఆ శిక్ష ఉన్న పలంగా వేసే అవకాశం లేదు. శిక్ష ఇవ్వనట్లేదు, విచారించవచ్చు కదా కనీసం అని బయటపడేవి. విచారించవచ్చు కదా, విచారించితే తెలిసేది కదా. అదే నేను అనేది. ఇప్పుడే ఉరిశిక్ష వేసేయమని నేనేం చెప్పట్లా. అసలు ఇన్స్టంట్ జస్టిస్లకి నేను వ్యతిరేకం. స్పీడీ జస్టిస్ కావాలి మనకి, ఇన్స్టంట్ జస్టిస్ కాదు. సో వాని ఉంచేది ఉండే ఉంచాల్సింది. మనం చేతులారా మనమే దేశం దాటించినట్టు అయింది. ఇక్కడ ఉంచితే అతనితో మాట్లాడితే అతను ఇంకొన్ని పేర్లు చెప్పేవాడు సరిగా విచారిస్తే గనక. ఇదే టైంలో బెంగాల్కి చెందినటువంటి ఒక అమ్మాయి న్యాయ విద్యార్థిని నేను అరెస్ట్ చేసిన అమ్మాయిని కూడా పవన్ కళ్యాణ్, కంగనా రనౌత్ వీళ్ళందరూ కూడా ఖండించారు ఆమెని రిలీజ్ చేయాలని చెప్పి. ఆమె పోస్ట్ పెట్టింది మేడం. ఏమని? చాలా మంది సెలబ్రిటీస్ అంటే బాలీవుడ్ నటులు ఎవరు కూడా స్పందించకుండా పిల్లిలా చూస్తున్నారు పహల్గామ్ అటాక్ తర్వాత. దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది. సినిమా యాక్టర్లు అందరూ మాట్లాడలేదు ఏంటి? వీళ్ళకి బుద్ధి ఉందా, సిగ్గుందా, అది ఉందా, ఇది ఉందా అని చాలా మంది వీడియోలు చేశారుగా. సినిమా నటులకు కూడా అంటే బాలీవుడ్ నటులకు వాళ్ళకు కూడా ఏమైనా పాకిస్తాన్ పైన ప్రేమ ఉంటుందా మేడం? ఎందుకుంటదండి, చూసి ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేగా మేడం. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేం, వాళ్ళకి బాధ్యత లేదు. ఏం చెప్తాం? మంది చనిపోతే వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు ప్రధానికి ఉందా? లేదంటారా? వెళ్ళాడా మరి? పహల్గామ్ వెళ్ళకోకుండా ఇండియా వచ్చిన వెంటనే బీహార్ ఎందుకు వెళ్ళాడు ఎలక్షన్ ప్రచారానికి? వాళ్ళకి కూడా ఒక అస్త్రమా మేడం బీజేపీ? అంతే కదా. ఇప్పుడు వాడెవడో ఉన్నాడు ఏదో మంత్రి, అసలు వీళ్ళు పోరాడి ఉండాల్సింది వాళ్ళతోటి. చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కాదంట, చనిపోయిన వాళ్ళ భార్యలు అంటే పోరాడి ఉండవలసిందంట. వాళ్ళకే భయం పుట్టుకుందప్పుడు. సైన్యమేమో అరగంట వరకు రాలేదు, పిలిస్తే 100కు కాల్ చేస్తే వచ్చిన దివాణం లేదు. వాళ్ళంటే పోరాటం చేయాలంట. వాళ్ళు కూడా పోరాటం చేసి వాళ్ళు కూడా చేస్తే ఇంక పిల్లలు అనాథలు అయ్యేవాళ్ళు. ఏం మాట్లాడతారు వీళ్ళు? అసలు సైన్యం అక్కడ 3 అంచెల భద్రత ఎందుకు లేదు అని అడగాల్సింది పోయి వీళ్ళు పోరాడలేదని. మన తెలివితేటలు అలా ఉన్నాయి. అరికాల్లోకి వెళ్తే ఏం చేస్తాము? వీళ్ళు మన రాజకీయాలు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రులు, పోలీస్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయినట్టు అక్కడ 100% ఫెయిల్ అయింది. అసలు అక్కడ భద్రత లేదు. ఎందుకు లేదు భద్రత? అసలు భద్రతని ఎవరు ఉపసంహరించారు?
అది 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 కావాలి అసలు ముందు. అందులో కూడా ఎవరైనా కుమ్మక్కైనారా? అంతేగా మరి, కుమ్మక్క అయితేనే జరిగింది ఇది. ఈ కుమ్మక్క ఎక్కడి వరకు, ఏ స్థాయి వరకు కుమ్మక్క జరిగింది అనేది తెలియాలి. ఈ జ్యోతి మల్హోత్రానో లేకపోతే బయ్యా సన్నీ యాదవ్నో ఎన్ఐఏ విచారించడం కాదు. అసలు 3 అంచెల భద్రత ఎందుకు విఫలమైంది అక్కడ, ఎందుకు లేదు? ఇప్పుడు కొంత ప్రాంతము నిషిద్ధ ప్రాంతం అని ఉంది. ఆ నిషిద్ధ ప్రాంతం బోర్డు పెట్టి హెచ్చరికలు పెట్టుంటే గనక అవతలకి వెళితే అది వేరే విషయం. అసలు మీరు పెట్టింది ఏది, హెచ్చరికలు పెట్టింది ఏది? ఇప్పుడు కేబీఆర్ పార్క్ చూడండి, ఒక 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 ఫెరిఫెరీ వరకునే అనుమతిస్తారు, అక్కడ బోర్డు పెడతారు, దయచేసి వెళ్ళొద్దు ప్రమాదం అని. అబ్బో సూచిక బోర్డులు అయ్యి అసలు వాళ్ళు ఆయుధాలు వేసుకొని అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తే అక్కడ బస్సులు ఉండవు, ఏముండవు, ఆఖరికి సైకిళ్ళు ఉండవు, ఏముండవు. వాళ్ళు చక్కగా ఆయుధాలు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు అత్తగారింటికి వచ్చినట్టు. ఏం చేస్తున్నారు మరి? నిఘా వ్యవస్థలు ఏమైనాయి? అక్కడ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యము. దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతామంటున్నారు. నేనేమి జ్యోతి మల్హోత్రా చేసింది కానీ బయ్యా సన్నీ యాదవ్కి కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే అతను కానీ నేను వాళ్ళని ఏమి వెనకేసుకు రావట్లా. మీరు చేయాల్సిన పని మీరు చేసి రెండో వాళ్ళని అంటే బాగుంటుంది. ఓకే మేడం. ఎంతసేపు బ్లేమింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని వాళ్ళే బ్లేమింగ్ చేస్తారు. మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అసలు? దీన్ని అడిగే వాళ్ళు ఎవరు? ఎన్ఐఏ వాళ్ళ మీద పెడతారు ఆ కేసు? పెట్టరు. అందుకే ఈ దేశ భద్రత ఇలా ఏడ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.